హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే సింపుల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీనికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక మిర్చిని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వీటిని అయితే మనం ఒక 2 మినిట్స్ పాటు కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ మీరు మాడగొట్టకండి, మాడిపోతే బాగుండదు. నెక్స్ట్ మనం దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. దీన్ని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని మనం దీనికంటే ముందుగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. దీనికోసం అయితే ఒక ఎగ్స్ తీసుకొని మీరైతే వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్, తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అట్లయితే మీకు ఎగ్స్ పగిలిపోకుండా ఉంటాయి. ఫస్టే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి. తర్వాత వాటిని ఇట్లా హాట్ వాటర్లోంచి తీసి కోల్డ్ వాటర్లో పెట్టేసుకొని మంచిగా తీసేసుకోవాలి దానిపైన పెచ్చంతా. ఆ విధంగా ఎగ్స్ చూసారా ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఈ ఉడికిపోయినట్టు మనం పక్కన పెట్టుకోవాలి. ఇది అంతలోపు వేగిపోతాయి ఆనియన్స్ అయితే. దీని తర్వాత మనం ఒక 4 టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వీటిని అయితే కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనం ముందు ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఆ రెండు వేసుకొని మంచిగా నీట్గా తిప్పుకోండి, ఫ్రై చేసుకోండి. ఇవి ఈ టమాటా అనేది మంచిగా గుజ్జులాగా వచ్చి ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా నూనె పైకి తేలాలి. ఆ విధంగా గుజ్జు వస్తేనే మనకు ఎగ్ అనేది మంచిగా నచ్చుతుంది. దీన్ని అయితే కొద్దిసేపు మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత అది చూడండి, టమాటా చాలా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. ఆ విధంగా మగ్గుతేనే బాగుంటుంది. టమాటాస్ పీసెస్ ఉంటే మనకైతే నచ్చదు. మంచిగా అయితే మనం దాన్ని మగ్గబెట్టుకోవాలి. అది మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ఇంకా కారం పొడి అయితే వేసేసుకోవచ్చు, మిగతా స్పైసెస్. నేనైతే ఒక 2 చిన్న టేబుల్ స్పూన్స్ అయితే కారం పొడి వేసుకున్నాను. దీనికోసం అయితే మనం ఈ గ్రేవీలోకి నెక్స్ట్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవచ్చు. అలా కారం పొడి తిప్పిన తర్వాత వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం చెక్క లవంగాల పొడి అయితే నేను కొంచెం వేసుకుంటాను. మీకు నచ్చకపోతే వేసుకోకపోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి. అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఇదే, చూడనీకే చాలా బాగుంది. దీంట్లోకి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకొని తిప్పుకొని పెట్టుకొని ఉండాలి. తర్వాత దాంట్లోకి మనం ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నట్టు దాన్ని కూడా మంచిగా తిప్పుకోవాలి అంతా కలిసేటట్టు. కలిసిన తర్వాత దీంట్లోకి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. అది చూపించలేదు వీడియోలో. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని దాన్ని మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఉడకపెట్టుకుంటే చాలు. నేనైతే దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసాను, టేస్ట్ ఏమైనా మంచిగా స్మెల్ బాగుంటుందని. అంతే, రెడీ అయిపోయింది మన ఎగ్ కర్రీ. ఎంత సింపుల్లో చూసారా, ఏమైనా ఉందో దీంట్లో. ఆనియన్ వేసారు, టమాటో వేసారు, మగ్గింది, ఎగ్స్ వేసారు, అంతే. ఇంకా ఉప్పు కారం అదెంత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఇట్లా వాటర్ అంతా తగ్గి దగ్గరకు అయ్యేంత వరకు ఉండిచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నేనైతే తిరువాతన్నంలోకి అయితే తీసుకున్నాను. తిరువాతన్నం కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. మేమైతే తిరువాతన్నం అంటాము, చాలామంది కొందరు బగారా రైస్ అట్లా అంటారు. దాంట్లోకి అయితే చాలా బాగుంది. దీంట్లో పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే పెట్టుకోలేదు, ఆనియన్తో అడ్జస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.